జై భీమ్ జై భీమ్ జై బాపు జై బాపు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ గ్యాస్ నిత్యావసర ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తుందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు విమర్శించారు. జై భీమ్ జై బాపు జై సావిందాన్ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలో గోల్కొండ వీధుల్లో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. సునీతారావు మాట్లాడుతూ మోడీ సర్కారు కార్పొరేట్ శక్తులకు తొత్తులుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం దేశానికి ఆదర్శమని కొనియాడారు. రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్లను బలోపేతం చేయడమే లక్ష్యంగా బూత్ స్థాయి కమిటీలు వేస్తామన్నారు. రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మీ ఇద్దరు ఉంటారు ఇందులో? ఎంతమంది? అందరికి వస్తాయి రేషన్? ఇప్పుడు 3 నెలలకి వస్తున్నాయా? ఎట్లా అనిపిస్తుంది మీకు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది? దొడ్డు బియ్యం ఉన్న మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా పర్యటన అనేది జరగడంలో దాంట్లో భాగంగా రేపు మెదక్ జిల్లాకు రావడం జరిగింది. జై భీమ్ జై బాపు జై సంవిధాన్ ప్రోగ్రామే కాకుండా వారితో పాటు డిస్టిక్ కమిటీ, డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెరిగిన ధరల పైన నిరసన చేయడం జరిగింది. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలే కాకుండా ఈరోజు చాలా వరకు నడ్డి విరిచేస్తుంది బీజేపీ ప్రభుత్వం. సామాన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈరోజు మా పథకాలు ఏ విధంగా వాళ్ళు లబ్ధిదారులు అవుతున్నారు అనేది ఈరోజు ఎస్సీ కాలనీ కూడా తిరగడం జరిగింది. దాంట్లో భాగంగా సన్నబియ్య ప్రోగ్రాంలో వారి పేరేంటి, సుశీలమ్మ వారి ఇంటికి వెళ్ళాం. సుశీలమ్మ గారు వచ్చి నన్ను తీసుకెళ్లారు. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రేవంత్ గారికి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ ఆశీర్వాదాలు ఇస్తున్నారు. సన్నబియ్య పథకంలో భాగంగా 3 నెలల రేషన్ తీసుకొచ్చుకున్నారు, చూపించారు. వాళ్ళ హస్బెండ్కి స్ట్రోక్ వచ్చిందని చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో కూర్చున్న తర్వాత ఆర్థిక సహాయం చేయమని కూడా అడిగారు. కన్సర్న్ ఎమ్మెల్యే తోటి మాట్లాడి ఇల్లంతా చాలా చెడిపోయింది, సో ఇంట్లో చాలా ఉరుస్తుంది, పడుకోలేకపోతున్నామన్నారు. దాంట్లో భాగంగా ఏదన్నా ఇప్పిమని చెప్పి అడుగుతున్నారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.